స్మృతులు చెక్కిన శిల్పం పార్ట్ 5 రచన మీనా కుమారి గారు. అక్షయ్కి ఫోన్ కాల్ వచ్చింది. భార్య మాట్లాడుతూ ఉంది. అకౌంట్కి చెప్పినంత డబ్బు వేయలేదు, తగ్గినాయి కదా అని అడుగుతూ ఉంది చిరాగ్గా. సమకూర్చడానికి సమయం కావాలి కదా, ఒక్కసారి ఎలా ఇస్తారు అంత మొత్తంలో? నేనేమైనా ప్రస్తుతం ఒక రేంజ్లో ఉన్న హీరోనా? కాదు కదా, అర్థం చేసుకో అన్నాడు చిరాగ్గా అక్షయ్. మరి మీ అమ్మాయిని చెప్పినట్లుగా ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్కి పంపమంటారా? కావాల్సినంత డబ్బు అన్నది. నువ్వు అసలు తల్లివేనా? అటువంటి డ్యాన్స్లకు కూతుర్ని పంపుతానని భర్త అయిన నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు పంపమంటున్నావు, సిగ్గుగాని లేదా నీకు అని మనసులో అనుకుంటూ, ఎన్ని చెప్పినా బుద్ధి రాదు దీనికి అని మనసులో బాధపడుతూ, అక్కర్లేదు, నేను కావలసిన డబ్బు ఏర్పాటు చేస్తాను, ఒక్కసారి పిల్లలతో మాట్లాడాలని అనిపిస్తుంది నా మనసుకి, వారితో మాట్లాడించు అని బతిమాలుతున్నట్టుగా అడిగాడు అక్షయ్. వాళ్ళేమీ ఖాళీగా లేరు, చదువులో వారు కోరుకున్న ఫీల్డ్లోకి వారు వెళ్ళడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, అందుకోసం డబ్బు కావాలి, నేను నా బిడ్డల్ని ఎంతో గొప్ప వాళ్ళని చేయాలి, మీరు మునిగిన ఆ బురద ఆ సినీ ఫీల్డ్కు దూరంగా ఉండాలి, వారి జీవితాలకి ఏ మచ్చ అంటుకోకూడదు అని ఇంత దూరం వచ్చాను, మీరు కావలసిన ఏర్పాట్లు చేయాలి, అప్పుడే ఇక్కడికి తీసుకొచ్చినందుకు పిల్లలకు మంచి చదువు ఉద్యోగం వచ్చి వారొక స్టేటస్లో నిలబడగలుగుతారు, అప్పుడు నా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది, నాకు పిల్లలు తప్పితే వేరే ప్రపంచం లేదు, వారే ప్రాణం కదా, మీరు నన్ను సుఖపెట్టింది లేదు, పిల్లలకు నాకు తోడుగా నిలిచింది లేదు, కనీసం డబ్బైనా ఏర్పాటు చేయండి, వారిని 10 మందిలో గొప్ప వాళ్ళుగా నిలబెట్టాలి అన్నదే నా ఆశయం, ఇంకొక వారం రోజులు టైం ఇవ్వు అని చెప్పాడు అక్షయ్. అక్షయ్ తల పట్టుకొని అలాగే కూర్చున్నాడు. తన జీవితంలో అసలు సుఖపడింది ఎప్పుడు? చిన్నతనంలోనే తన సుఖపడ్డాడు. చక్కటి పల్లెటూరు వాతావరణంలో పుట్టి పెరిగాడు. అందమైన తన ఇల్లు ముచ్చటగా ఉండేది. చక్కగా పేడతో అలికి ముగ్గులు వేసేది అమ్మ. ఎడ్ల బండి మీద వస్తున్న నాన్న ఏం తెస్తున్నారా అని ఎదురు పరిగెత్తేవాడు తను. తనంటే తన తల్లిదండ్రులకు ఎంత గారాబం! అరే బాబు అంటూ ఎంత ప్రేమగా చూసేవారు నాన్న. ముంజలు తెస్తే ఆ తొక్కులన్నీ తీసి చక్కగా ఒలిసి కడిగి మరీ ఇచ్చేవారు. అమ్మ లేత కొబ్బరి బోండం నీళ్లు కొట్టి తాగించేది. తనకు ఎంత గారాబం! నానమ్మ కూడా ఎంతో చక్కగా చూసేది. అలా గుర్తు తెచ్చుకుంటూ మంచం మీద వాలిపోయాడు అక్షయ్. గత స్మృతుల్లోకి. బావ నీళ్లలో కలువలు భలే పూసాయి, నాకు కావాలి, నువ్వు నాకు తెచ్చివ్వాలి, వేరొకరు ఇస్తే వద్దు అంటూ గారాబంగా అడుగుతున్న ముద్దుల తన మరదలు సుమలత ఎంత అందంగా ఉండేదో ఇప్పటికీ కళ్ళకు ఆ రూపం కనిపిస్తూనే ఉంటుంది. 12 ఏళ్లకు తనకు తన మరదలు 10 ఏళ్ల వయసులోనే అందంగా కనిపించేది. అప్పటి సినిమాల ప్రభావం ఏమో కానీ చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వడం, చిన్నపిల్లలు పెద్దరికంగా నటించడం, అలాంటి సినిమాలు చూసేవాళ్ళు. బహుశా ఆ ప్రభావం కావచ్చు. వచ్చిన ప్రతి సినిమా కూడా నేల టికెట్ తీసుకొని, లేకపోతే అక్కడ గేటు దగ్గర ఉన్న తెలిసిన అన్నని బ్రతిమాలి కింద కూర్చొని చూసి వచ్చేవాడు. ఏ సినిమా వదిలేవాడు కాదు. తనతో పాటు తన మరదల్ని కూడా తీసుకెళ్లేవాడు. ఒకసారి మామయ్య తప్పురా, నువ్వు వెళ్తే వెళ్ళు గాని ఆడపిల్లను అలా తీసుకెళ్ళకూడదని చెప్పాడు. తన మరదలు సుమలత ఏది కోరితే అది తెచ్చిచ్చేవాడు తను. ఇద్దరు వేప చెట్టుకు కట్టిన ఉయ్యాలలను ఊగుతూ అల్లరి చేసేవాళ్ళు. మామిడి చెట్టెక్కి మామిడికాయలు తను కోస్తూ ఉంటే ఓడిపడుతూ ఉండేది మరదలు సుమలత. అలా లంగా పైకి ఎత్తకు, చిచి కింద వేస్తాను, వాటిని జాగ్రత్తగా బుట్టలో పెట్టుకో అని చిరుకోపంగా చెప్పేవాడు తన మరదల వైపు ఎవరైనా చూస్తారేమోనని. బాబు అలాగే బావా అంటూ అమాయకంగా ఏది చెప్తే అదే చేసేది తన మరదలు. మామిడికాయ కొరికి తీయగా ఉంటే తన మరదలకిచ్చేవాడు. ప్రాణంగా తినేది. తన పేరు శంకర్ అయితే అందరూ బాబు బాబు అంటూ ఉండేవాళ్ళు. శంకర్ అంటూ వచ్చిన గుణ వైపు చూసి ఏమిట్రా అన్నాడు శంకర్. ఈతల పోటీ గెలిస్తే ఈతకాయల బుట్ట మనదే అంటూ నవ్వేశాడు గుణ. అవునా, అయితే మనం గెలవాల్సిందేరా అంటూ పరిగెత్తాడు శంకర్. బావా ఈ మామిడికాయలు ఏం చేయాలి అంటూ ఉన్న మరదల్ని ఇంటికి తీసుకెళ్ళు, అమ్మ వాళ్ళకు కూడా రెండివ్వు అని చెప్పి పరిగెత్తాడు శంకర్. ఇంటికొచ్చిన సుమలత వైపు చూసి మీ బావేడే అన్నది గౌరమ్మ. బావ ఆ గుణతో కలిసి ఈతల పోటీకి వెళ్ళాడత్తా అని చెప్పింది. అయ్యో పిల్లవాడికి ఈత సరిగ్గా రాదు, అయినా వీడు వెళ్ళడం ఎందుకు అంటే ఈతకాయ బుట్ట ఊరికే ఇస్తారట గెలిస్తే అంటున్న సుమలత మాటలు వింటూ మనకేం కర్మ, ఈతకాయల చెట్లే మన దొడ్లో ఉంటే పిచ్చి ముఖం వాడు పోటీ అంటే చాలు పరిగెడతాడు వెధవ అంటూ అమ్మో నా బిడ్డ అనుకొని ఏమయ్యోయ్ ఎక్కడున్నావు, ఏది పట్టదు, ఉన్నదొక్క కొడుకు, వాడెక్కడున్నాడు ఏంటి అని కూడా పట్టించుకోడు అంటూ కంగారు పడిపోతూ అరుస్తుంటే కోదండం గారు ఏమిటి కంగారు చెప్పు అన్నారు. ఈతల పోటీకి వెళ్ళాడంట కొడుకు అని చెబుతున్న భార్య మాటకు
సరే సరే నేను వెళ్ళేదాకా అక్కడేమీ జరగదులే కానీ కంగారు పడకు అంటూ వేగంగా మనసులో ఎందుకొచ్చిన పోటీలీడికి చెబితే వినడు. అసలే ఆ పంతులయ్య గారు నీటి గండం పిల్లవాడికి ఉందని చెప్పారు. వీడేమో ఈతల పోటీలు ఇంకేదో అంటాడు. మొన్నటికి మొన్న కోనేరులోకి దూకితే అక్కడ ఉబ్బి ఉంది అని చెబితే గుండెలు అదిరిపోయాయి. బిడ్డ ఎలాగోలాగా పైకొచ్చాడు. ఆ కలవ పువ్వులు కోసుకురావడానికి వెళ్తాడు అని కొడుకు గురించి కంగారు పడుతూ వేగంగా వెళ్ళారు కోదండం గారు. ఇంతలో సీనయ్య ఎదురొస్తూ, బావా ఈతల పోటీలు పెడుతున్నారట, అందరూ వెళ్ళారు, మనవాడు కూడా లైన్లో ఉన్నాడు. మీ నాన్నకు చెప్తానంటే వద్దు, చెప్పొద్దు మావయ్య, నాన్న భయపడతారు, నేను ఈతకాయల బుట్ట తీసుకొస్తాను అని చెప్పాడు అంటున్న సీనయ్య మాట వింటూ, ఒరేయ్ అల్లుడిని కూడా మందలించి తీసుకురాలేకపోయావా అంటూ మందలించి అక్కడ ఉన్న గుర్రపు బండి ఎక్కి అక్కడకు చేరుకున్నాడు. అరే శంకరం బాబూ అంటూ తీసుకువచ్చి, ఎందుకు ఈతల పోటీ నీకు అని అడిగాడు కోదండం. ఈతకాయలు బుట్ట ఇస్తారంటే నాన్న అంటున్న కొడుకు వైపు చూస్తూ, పిచ్చివాడ, ఆ ఈతకాయలు కోసింది మన ఈతకాయల తోటలోనే, నీకు 2 బుట్టలు తెచ్చి ఇంట్లో పెట్టాన్రా అంటూ కొడుకును తీసుకొని వెళ్ళిపోయాడు. ఒరేయ్ ఉన్నది ఒక్కగానొక్క కొడుకువి, మీ అమ్మ గుండె కొట్టుకుంటూ ఉంటుంది. అసలే నీకు నీటి గండం ఉందన్నారు ఆ పంతులయ్య గారు, నువ్వేమో నీళ్ళలోకి ఎక్కువ వెళుతూ ఉంటావు, చెప్పిన మాట విను కన్నా నా బాబు కదూ అంటూ గారాబం చేస్తూ, ఈతకాయలు పండువి తిను, ఇది ఇది ఇష్టమని చెబితే నేను నీకు కావలసినవి నేను తీసుకొస్తాను కదా, ఇలాంటి పోటీలకు వెళ్ళకు బాబు, నువ్వు దూరమైతే మేము ఉండలేమురా అంటూ పిల్లవాడిని దగ్గరకు తీసుకొని 12 ఏళ్ల కొడుకుని 4 ఏళ్లులా బుజ్జగించిలాగా ముద్దు చేశాడు కోదండరాముడు. పక్కన వెళ్తున్న ఊరి వాళ్ళు, మీ తండ్రి కొడుకులను చూడాలి, వాడికేమో 12 ఏళ్ళు, నీ అంత ఎదిగిపోయాడు, వాడిని 4 ఏళ్ల కొడుకులాగా కౌగిలించుకొని మరి ముద్దులు పెడతావు, నీ గారాబం ఏమిట్రా నాయన, ఆ శంకరం గాడికి చదువు అబ్బుతుందా, ఒక పని అబ్బుతుందా, ఈ గారాబాలు చేస్తే ఆడెందుకు పనికిరాడు, మాట్లాడితే సినిమాలు అంటూ పోతుంటాడు, మావాడు ఉన్నాడుగా అక్కడ నేల టికెట్ దగ్గర గేట్ కీపర్గా, వాడిని అడిగేసి లోపలికి దూరేస్తాడట, ప్రతి సినిమా చూస్తాడు, హీరోలాగా యాక్టింగ్లు చేసి పిల్లల్ని తెగ నవ్విస్తాడట నీ కొడుకు, చూడడానికి హీరో కాదు యాక్టింగ్లో కూడా బాగా ఉంటాడట, ఏమో చూడు హీరో అయిపోతాడేమో అని ఒక రకంగా మాట్లాడి తర్వాత వాడికి భయం చెప్పి బడికి పంపరా, బాగుపడతారు, ఎందుకు కాకుండా పోతారు, గారాబం చెయ్యకురా అంటూ చెబుతున్న స్నేహితుడి మాటకు, సరేలేరా మాకున్న దాంట్లో ఉన్నదే తింటాడు, లేకపోతే ఉన్నదంతా అన్నీ నా కొడుక్కి పెడతాను, ఏమైందాడికి ఇష్టం లేదు చదువు, నేనెట్టా చదివించను, ఆడికిష్టమై వెళ్తే నేను కాదన్నానా అంటున్న కోదండ వైపు చూసి, మహా తల్లిదండ్రులు మీ ఇద్దరు, కొడుకుకు ఇష్టం లేదని ఏ పని చేయకపోతే ఎలా, ముసలైనా కానీ మీ అమ్మ తెగ బాధపడిపోతూ ఉంది, తన మనవడిని గొప్పవాడేం చేయాలి అంటది, ఏదో పట్నంలో దొరబిడ్డలా చూడాలట, తన ఊరికే అందగాడు తన మనవడు అని తెగ మురిసిపోతుంటుంది, సినిమాలో హీరోలాగా ఉంటాడు నా మనవడు అని చెప్పుద్ది, అందరికీ అంటున్న చిదంబరం మాటలకు నవ్వుకుంటూ నడుస్తున్నాడు, కొడుకుని సంకల్లో దాచుకున్నట్లుగా పట్టుకొని తీసుకెళ్తూ ఎదురొచ్చిన భర్తని కొడుకుని చూసుకొని, ఏరా బాబు ఎందుకెళ్ళావురా ఈతకి, నీళ్ళలోకి వెళ్ళకూడదయ్యా, నీకేం కర్మరా, ఈతకాయలు బుట్ట కోసం ఈదాలా ఏమిటి నువ్వు, నీ అయ్యకు చెప్తే తోటకెళ్ళి 4 బుట్టలు తెచ్చిపెడతాడు, మనకేం కర్మరా, అటువంటి పోటీలకు పోవద్దయ్యా, బడికి వెళ్ళమంటే 2 రోజులు వెళ్తావు, 4 రోజులు మానుతావు, అయ్యగారు కొట్టారు అంటావు, నిన్ను కొడితే నాకు నచ్చదు, మీ అయ్య కోపం వస్తుంది, అందుకే బడి మానేయమంటాడు, ఏంటో నువ్వు చదువుకుంటే బాగుంటుందయ్యి, అయ్యగారు కొడితే మాత్రం నచ్చదయ్యా అంటున్న తల్లి వైపు చూసి నవ్వేశాడు శంకర. అయ్యో రామ, ఏమి తల్లిదండ్రులే మీరు, బిడ్డను చదివించకుండా ఆ విధంగా గారాబం చేస్తున్నారే, పట్నంలో దొరబాబులాగా బతకాల్సినోడు మీలాగే పంచగట్టుకొని పొలంలోకి పోయి మాగాణిలో పొలం దున్నుకోవాలా ఏమిటో, మీ పిచ్చితనాలు, మీ గారాబంతో ఆడి భవిష్యత్తు పాడు చేస్తున్నారు అయ్యా అంటూ మాట్లాడుతున్న చెంచమ్మ వైపు చూసి, పోనీలే అమ్మా, ఉన్నదే తిందాం, నా బిడ్డ ఒంటి మీద చేయి పడకూడదు, వాడి కంట్లో నీరు రాకూడదు, వాడికి నచ్చని పని ఏది చేయకూడదు అంటున్న కొడుకు మాటలకు నవ్వుకుంది చెంచమ్మ. గౌరమ్మ కొడుకు ఇష్టం లేని కూర చెయ్యదు బావా, నీకు ఇష్టమని అమ్మ చేసిన వేపుడు కూర తెచ్చాను అంటూ చాప ముక్కలు వేయించినవి తీసుకొచ్చింది సుమలత. మీ సీనయ్య మామకు నువ్వంటే ప్రాణం, నీకోసం ఈ ముక్కలు తెచ్చి వేయిస్తూ ఉంటాడు వాడే అని నవ్వుతూ ఉన్నారు దంపతులు. ముచ్చటగా కొడుకు మేనకోడలు తింటుంటే నవ్వుకుంటూ ఉన్నారు.
హైదరాబాద్ నగరం రాత్రి 9 గంటలకు ఫోన్ వచ్చింది. మాధవరెడ్డి మాట్లాడుతున్నాడు. సార్, మా నాన్నగారి పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతుంటే, మదన్ మోహన్ రెడ్డి గారి పరిస్థితి అప్పటిలాగానే ఉంది. ఏమాత్రం మార్పు లేదు. మేము సాయశక్తులా కృషి చేస్తున్నాం మీ నాన్నగారి ఆరోగ్యం కోసం. ఈ హాస్పిటల్ మూడంతలు పెట్టుబడి మీ వంశం వారిదే. మీరు ఈ హాస్పిటల్ విభాగాలకు చేసిన సేవలు, అందించిన నిధులు మర్చిపోయేవి కాదు కదా సార్. ఆ విషయం మేం ఎలా మర్చిపోతాం సార్. కానీ ఆయనను మామూలు పరిస్థితికి తీసుకురావడం వల్ల కావడం లేదు. నిజంగా అది చాలా బాధాకరమైన విషయం. ఏదో తెలియని బాధలో ఆయన శరీరం వైద్యానికి అనుకూలించడం లేదు. అసలు స్పృహలోకి మాత్రం రావడం లేదు అని చెప్తున్న డాక్టర్ రామ్ గోపాల్ మాటలకు సంవత్సరం నుండి ఇదే స్థితిలో ఉన్నారు. ఇతర దేశాలు తీసుకువెళ్ళమంటారా? కాస్తైనా ఇంప్రూవ్మెంట్ ఉండాలి కదా అంటూ బాధపడుతున్నాడు మాధవరెడ్డి. ఆయనకు ఆ పరిస్థితి ఎందుకు అలా కలిగిందో మీకే తెలుసు. అంత గారాబంగా పెంచుకున్న కూతురు జీవితం అంటున్న రామ్ గోపాల్ మాటలకు ఆ విషయం ప్రస్తావించకండి, భరించలేను. అది గుర్తుకొస్తే నా గుండె పగిలిపోతుంది. నా కుటుంబమే నాశనమయ్యింది ఆ విషయంతో. నాన్నగారి ఆరోగ్యం గురించి చెప్పండి అంటూ కళ్ళు తుడుచుకున్నాడు మాధవరెడ్డి. మీరు టిఫిన్ చేయలేదు అని వచ్చిన భార్య వైపు చూస్తూ, మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావా అన్నట్టు కోపంగా చూసేసరికి భయంతో ఆవిడ వెళ్ళిపోయింది. ఏం చేస్తాడు? మనసులో బాధను భరించలేక భార్య మీద చూపిస్తున్నాడే తప్ప తనకు తెలియనిది కాదు ఆమె తనకు ఎంత అనుకూలమైన భార్య అని బాధపడ్డాడు మాధవరెడ్డి. ఈ రోజుకి ఖచ్చితంగా సంవత్సర కాలం నాన్నగారు కోమా స్థితిలోకి వెళ్ళి అని బాధపడుతూ ఉన్నాడు. భర్త పరిస్థితి అలా ఎందుకుందో అన్నీ గమనించగలిగిన అలాగే కూర్చుండిపోయింది. నవంబర్ 1 ఆ రోజు తలుచుకుంటే గుండె హడలిపోతుంది. అతి భయంకరమైన రోజు. ఎవరి జీవితంలో అటువంటి రోజు ఉండకూడదు. ఆ రోజు తమ జీవితంలో భయంకరమైన విషాదం జరిగిన రోజు. తలుచుకున్న అస్మిత కళ్ళు కన్నీరయ్యాయి. ఇప్పటికీ తన ఆడపడుచు పిలిచిన పిలుపులు, వదిన, అన్నయ్య, నాన్న అంటూ అందరినీ పిలిచిన ముద్దైన ముచ్చటైన మాటలు చెవులకు ఎప్పటికీ మరవని ఒక వీణ శృతిలా అనిపిస్తూ గుండెను పిండే అపశృతిగా మారుస్తూ ఉంటుంది. మదన్ మోహన్ రెడ్డి వంశంలో 4 తరాల తర్వాత ఒక్కగానొక్క బిడ్డగా పుట్టింది మౌనికారెడ్డి. గారాబంగా, ఎంతో హుషారుగా, ఆనందంగా ఇంట్లో 10 మంది ఉన్నట్లు సందడి చేసేసేది. రూపం లక్ష్మీదేవిలా అందంగా ఉండేది. కోట్లకు అధిపతి కూతురైనా కూడా ఏమాత్రం గర్వం ఉండేది కాదు. ఇంట్లో అందరూ ఎంత గారాబం చేసినా తన పరిధిలో తనుంటూ ఎంతో అనుకువగా ఉండే మంచి అమ్మాయి. అన్ని మంచి లక్షణాలు ఎలా వచ్చాయో దేవత లక్షణాలు అనేవారు. అందుకే చిన్న వయసులో ఆ దేవుడి దగ్గరికి చేరిపోయింది. అందరికీ అన్నీ పెట్టాలి, పనివాళ్ళు అని వాళ్లకు తక్కువగా చూస్తూ, అలా పెట్టవద్దు, మనం ఏది తింటామో వాళ్ళందరికీ కూడా అదే వడ్డించాలి వదిన అని చెబుతూ ఉండేది. ఆ రోజు పరిస్థితికి కొంచెం తగ్గుతాయేమోనన్న మన బంధువులు కూడా ఉన్నారు అంటున్నా అస్మిత మాటకు మనం సర్దుకుందాం వదిన, కష్టపడి అన్నీ చేసింది వాళ్ళు తినకపోతే ఎలా చెప్పు అంటూ వాళ్ళ భోజన పళ్ళాలలో తనే వడ్డించి చక్కగా అందించేది బంగారు తల్లి. అప్పటి వరకు ఆ ఇంట్లో పద్ధతులు వేరుగా ఉండేవి. పనివాళ్ళు, పెద్దరికలు ఏవేవో ఉండేవి. కానీ ఎప్పుడైతే మౌనికారెడ్డి పుట్టిందో ఆ ఇంట్లో పద్ధతులే మారిపోయాయి. ఆ అమ్మాయి ఏ మాట చెబితే ఆ మాట ఇంట్లో దేవత చెప్పినట్లుగా ఆచరించేవాళ్ళు. అస్మిత కాపురానికి వచ్చేసరికి 10 ఏళ్ల బిడ్డ మౌనికారెడ్డి. ఆ తర్వాత 3 ఏళ్లకు అత్తగారు ఒక రకమైన జ్వరంతో కాలం చేశారు. తర్వాత నుండి మౌనికారెడ్డి బాధ్యతలు అస్మిత తీసుకుంది. మౌనికారెడ్డి పెద్ద మనిషి అయినప్పుడు ఊరంతా విందులు, వినోదాలు చేశారు. చాలా జాతర చేసేశారు. మా ఇంటి మహాలక్ష్మి అంటూ ఆ అమ్మాయికి ఆ రోజు ఫంక్షన్లో బంగారు తొడుగు తొడిగినట్లుగా వజ్రాల నగలతో నింపేశారు. చూడడానికి చెక్కిన చందనపు బొమ్మలాగా అందంగా ఉండే మౌనికారెడ్డి ఆ విలువైన దుస్తుల్లో, అందమైన నగలలో మరింత అందంగా రాజకుమార్తెలాగా, దేవకన్యలాగా కనిపించింది అందరికీ ఎంతో ఆనందంగా ఉన్నప్పటికీ ఆ ఫంక్షన్కి వచ్చిన ఒక జంట కళ్ళల్లో మాత్రం నిప్పులు కురిశాయి. ఆ విషయం ఎవరూ గుర్తించలేదు. ఎందుకంటే వాళ్ళు మహానటులు. చెప్పాలంటే సినీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు. సినిమా వాళ్ళంటే కాస్త ఇంట్రెస్ట్గా ఉండేది మాధవరెడ్డికి. అందువల్ల తన ఫ్రెండ్స్ జీవారాం వాళ్ళ భార్యను కూడా ఆ ఫంక్షన్కి పిలిచాడు. సినిమాల్లో నటనలో జీవిస్తాడు. విలన్గా భయపెడతాడు. అందరితో సరదాగా మాట్లాడుతాడు. చుట్టూ ఉన్న జనానికి కామెడీగా ఉంటాడు. రూపానికి అంత బాగోకపోయినా ఆలోచనలు చాలా పెద్దగా ఉంటాయి.
పైకి ఎలాగో ఎదగాలో తెలిసినవాడు. అందుకే ప్రతి సినిమాలో తనకొక పాత్ర ఉండేలాగా అందరి కాళ్ళు పట్టుకున్నట్లుగా నటిస్తూ ఒక రకం హీరోల కన్నా మంచి సంపాదనలోనే పైకొచ్చేశాడు జీవారాం. మౌనికా రెడ్డి అన్ని బంగారు నగలు, పట్టు వస్త్రాలు, వజ్రాల సెట్లు ధరించేసరికి తన కూతురికి అంత అందం లేదు, కనీసం అంత బంగారం లేదని ఎక్కడో చిన్న అసూయ లాంటిది కలిగింది ఆ క్షణంలో జీవా మనసులో. అంతలోనే ఒక రకమైన ఈర్ష్యగా మారిపోయింది. తనతో ఎంతో స్నేహంగా ఉండి మాధవరెడ్డి ఎప్పుడూ కూడా చనువుగా మాట్లాడుతూ ఉంటాడు. చెల్లెల గురించి గొప్పగా చెబుతూ ఉంటాడు. మాధవరెడ్డి పుట్టిన 15 ఏళ్లకు పుట్టింది మౌనికారెడ్డి. అందుకే తన బిడ్డలాగా ఎక్కువ ప్రేమగా చూసేవాడు. కొన్నాళ్ళు మనకు బిడ్డలొద్దు, నా చెల్లెలు జాగ్రత్తగా చూడాలంటూ ఉండేవాడు. ఆ మాటలు ఒకరోజు విన్న మౌనికారెడ్డి, ఏమీ కాదు, నాకు చిన్నపిల్లలు కావాలి ఆడుకోవడానికి అన్నయ్య, వదిన, నాకు వెంటనే పాపాయినివ్వు, నేను ఆడుకుంటానంటూ చక్కగా అల్లరి చేసేది. అలా మాధవరెడ్డికి 2 అమ్మాయిలు, 1 అబ్బాయి సంతతి కలిగింది. ఆ తర్వాత వారి ఇల్లు ఆనందమయం అయింది. వదిన, మరదళ్ళు లా ఉండేవాళ్ళు కాదు, సొంత బిడ్డలాగా చూసేది అస్మిత. తన మరదలు మౌనికను. ప్రతి ఒక్కరికి మౌనిక అంటే చాలా ఇష్టం ఉండేది. స్కూల్ టైంలో స్కూల్స్లో ఏదైనా బెంచీలు అవి బాగోకపోయినా పెద్దరికంగా ఆలోచించేది. నాన్నగారు మనకు చాలా డబ్బుంది కదా, అలా బెంచీలు బాగా లేనప్పుడు మీరు హెల్ప్ చేయొచ్చు కదా అని కొత్తగా అప్పుడే ఒక ఐడియా ఇచ్చింది మౌనిక. ఆ తర్వాత స్కూల్కి ఎన్నో మార్పులు చేశారు మదన్ మోహన్ రెడ్డి గారు. అలా మౌనిక తన చుట్టూన్న ప్రపంచంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని గమనించి సహాయం చేసే విధానం ఉంటే తప్పకుండా సహాయపడాలనుకునేది. అలాగే చేసేది కూడా. ఫ్రెండ్స్కి కానీ చుట్టుపక్కల వాళ్లకు, రిలేటివ్స్ అందరికీ మౌనిక అంటే చాలా పంచప్రాణాలుగా ఉండేది. ఒకసారి తమ ఇంటికి వచ్చి బంధువుల వాళ్ళ బిడ్డ చదువుకోవడానికి డబ్బు లేక ఆగిపోయింది. ఇలా స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చారు అని చెబితే వెంటనే మౌనిక తప్పకుండా నాన్నగారు సహాయం చేస్తారు అని మాటిచ్చేసింది. ఆ విధంగానే సహాయం చేయించింది. కూతురు పుట్టాకే మదన్ మోహన్ రెడ్డి గారికి చుట్టూ ఉన్న ప్రపంచంలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చాయి. ఆయన గొప్ప మానసిక వైద్యులుగా పేరున్నప్పటికీ అందరినీ అర్థం చేసుకునే త్యాగగుణం ఉంది అన్న పేరు మాత్రం కూతురు పుట్టాకే వచ్చింది. చూస్తుండగానే మౌనికారెడ్డి పెరిగి పెద్దదయింది. డాక్టర్ కోర్స్ తీసుకుంది. ఇతర దేశాల్లో సీటు సంపాదించింది. చక్కగా చదువుకుంది. ప్రతిరోజు కుదిరినప్పుడల్లా కుటుంబంతో మాట్లాడడం, తను చూస్తున్న విశేషాలు చూపించడం, తను చేస్తున్న వర్క్ గురించి చెప్పడం, ఇంట్లో ఉన్న విషయాలు, పిల్లలను పలకరించడం, పిల్లల విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ చక్కగా చెబుతూ ఉండేది మౌనిక. అటువంటి బిడ్డ మీ ఇంట్లో పుట్టడం దేవత పుట్టినట్లే అనేవారు చాలామంది వరకు. నాన్నగారు ఇంత ఆస్తులున్నాయి కదా, చక్కగా చుట్టుపక్కల ప్రాంతాల వారికి అనుకూలంగా ఉండే ఒక ఫ్యాక్టరీ పెట్టించి పేదలకు వసతులు కల్పించవచ్చు కదా, వారికి ఇల్లు కట్టించవచ్చు, బడులు కట్టించవచ్చు, ఆ విధంగా కూడా ఆలోచించనని చక్కటి మాటలు చెబుతూ ఉండేది. అలా మదన్ మోహన్ రెడ్డి కూతురు మాటను కాదనకుండా అన్ని పనులు చేసేవాడు. కూతురు చదువు పూర్తి చేసుకొని ఇక రాబోతుంది అని తెలిసిన సంవత్సరం ముందు నుండే ఒక పెద్ద హాస్పిటల్ కట్టిస్తూ ఉన్నారు మదన్ మోహన్ రెడ్డి. తన హాస్పిటల్ పక్కనే పెద్ద స్థలం తీసుకొని అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వీడియో కాల్లో చూస్తున్న మౌనికారెడ్డి మురిసిపోతూ ఉండేది. ఎందుకు నాన్నగారు ఇంత శ్రమ తీసుకుంటున్నారు, వచ్చాక నేను చూసుకుంటా కదా అంటూ సౌమ్యంగా చెప్పిన మౌనికారెడ్డి మాటకు సంతోషంగా మురిసిపోయాడు మదన్ మోహన్ రెడ్డి. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. అలా కూతురు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. హాస్పిటల్లో విభాగాలన్నీ రెడీ అయిపోయాయి. కావాల్సిన మిషనరీ అంతా కూడా అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. తను రావడం, రిబ్బన్ కటింగ్ చేయడం, ఆ హాస్పిటల్ ఓపెనింగ్ చేయాలి. అది తన కూతురు చేతుల మీదే జరగాలి. తనే ముందు డాక్టర్గా ఆ హాస్పిటల్లో అడుగు పెట్టాలి. ఆమెకు నియమించిన క్యాబిన్లో తను సిద్ధం చేయించిన సింహాసనం లాంటి కుర్చీలో తన కూతురే కూర్చోవాలి అని ఎంతో ఆశపడుతూ ఆనందంగా ఉన్నారు మదన్ మోహన్ రెడ్డి. అమ్మాయి ఫ్లైట్ ఎక్కిందంట, ఇంకెంత 24 గంటల్లో మన ముందుంటుంది మన బిడ్డ అని సంతోషంగా చెప్తున్న మామగారి మాటలకు మురిసిపోయింది అస్మిత. అత్త వస్తుందని పిల్లలు చాలా సంతోషపడ్డారు. మాధవరెడ్డి చెల్లి రాక కోసం ఎంతో సంతోషంగా ఎదురు చూస్తున్నాడు. అందరికీ ఫోన్ కాల్స్లో చెప్పేశారు. తను వచ్చిన తర్వాత చాలా గొప్ప ఏర్పాట్లు అన్నీ ముందే రెడీ చేయించారు. కూచిపూడి వాళ్ళను, కొండ జాతి వాళ్ళను, అన్ని రకాల వాయిద్యాలను, రకరకాల ఏర్పాట్లు చేయించారు. చెప్పాలంటే పెద్ద హంగామా సృష్టించేశారు. ఇండియాలో ప్రసిద్ధి చెందిన కళలు అన్నీ కూడా అక్కడ కనిపించాలి అన్నట్లుగా ప్రతి విషయాన్ని నియమించారు. డాడీ ఫ్లైట్ దిగాను, ఇక ఇంటికి రావడమే అని ఫోన్ మాట్లాడుతూ ఉంది మౌనికారెడ్డి. సరే అమ్మా, జాగ్రత్తగా వచ్చే, ఏర్పాట్ల వల్ల మేము నిన్ను పికప్ చేసుకోలేకపోయాం, డ్రైవర్ని పంపించాను, ఇబ్బంది లేదు, మన డ్రైవర్ అంటూ పేరు అన్నీ కూడా కార్ నెంబర్ వివరంగా చెప్పాడు మదన్ మోహన్ రెడ్డి. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్